ఒక విషయం దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడినప్పుడు ఆ విషయంలో సరి చేసుకోకుండా మరొక సంగతి దేవుని దగ్గర నుండి నీకు వచ్చిద్దని నువ్వు అనుకుంటే నీ భ్రమ. మళ్ళీ చెప్తున్నా క్లియర్గా, ఒక విషయాన్ని నీకు ఎత్తి చూపి ఆ విషయంలో నువ్వు బ్యాలెన్స్ కావాలి 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 అని దేవుడు నీకు సూచిస్తున్నప్పుడు ఆ విషయంలో నువ్వు సరి చేసుకోకుండా మళ్ళీ ఇంకో కొన్ని సంగతులు దేవుని విషయాలు అందుకోవాలంటే నీ వల్ల కాదు. మనుషుల్లో 3 రకాలు. ఒకళ్ళేమో ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేసే రకాలు. కొంతమంది ఏమో ఇటు విని ఇటు రిలీజ్ చేస్తారు అన్నమాట. ఒక రకమేమో ఇటు విని ఇటు వదిలేస్తారు, ఇంకొక రకమేమో ఇటు విని ఇటు రిలీజ్ చేస్తారు, అంటే చెబుతారు. ఇంకో రకం ఉంది, వింటారు లోపల భద్రపరుచుకుంటారు, దాన్ని ఆచరించడానికి ఆ సాధన తాము చేయడానికి ప్రయత్నం చేసి తాము అనుభవించి తమ బిడ్డలకు నేర్పుకుంటారు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. ఓకేనా? చప్పట్లకు సంతోషం, వందనాలు. మీరు చప్పట్లు కొట్టి నన్ను ప్రోత్సహించాలి, మంచిదే, నేను కూడా కాదనను. కానీ కొట్టి చప్పట్లు కొట్టి బలి చెప్పావు అని వదిలేవాకండి. కొంచెం దానిలో ఉన్న విషయాన్ని గుర్తించండి. ఒకళ్ళేమో ఈ 3వ తరగతికి చెందిన వారి వల్లే దైవజనుడు రెడీ కావాలి. ఏ పొద్దు ఇంకా ఏం చెప్పాలని సేకరించడం రిలీజ్ చేయటం నాకు మైండ్ పోతుంది. భక్తి సాధన ఇంకా విడిగా దేవునితో కనిపెట్టుకొని ప్రశాంతంగా దేవునితో గడిపి దేవునితో మాట్లాడుకొని ఏమో మరి ఎట్లా జరుగుతుందో ఏమో, నాకు ఇప్పటికీ అది 100,000,000 వరహాల ప్రశ్న. నీ కాదని మా కాదా ఏంది వెధవ, ఏం కాదు మా వల్ల అవుతుంది, మేము అట్లా కూడా చేస్తున్నాం అని అంటారేమో. పోనీ వెధవనే అనుకోండి బాబు, నాకు డౌట్ వచ్చి అడిగాను నేను. ఏం లేదు, సరుకు సేకరించడం రిలీజ్ చేయడం ఓకే. అది ఎంత హాట్గా వచ్చిందో, ఇది చెవులోకి అంత హాట్గా పోయిద్దో, ఇటు చెవులోంచి అంత హాట్గా బయటికి వెళ్ళిపోయింది. కామెంట్ మాత్రం పెడతారు, అస్సలు మైండ్ బ్లోయింగ్. నేను మరోలా అనుకోవద్దు నన్ను, అస్సలు అట్లాంటి ప్రసంగం ఎట్లాంటి ప్రసంగం అని చెప్పినోడిని ఎక్కడో మునగ చెట్టు చిట్ట చివరిని ఎక్కిస్తారు. నేను నహి ఎక్కుతాహే. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎక్కేవాళ్ళు ఎక్కని నేను ఆ కామెంట్స్ ఒకవేళ చూస్తే నవ్వుకుంటా. నేను అంతసేటు స్పందించావా, ఏమాత్రం ఫలిస్తావా అది కూడా చూస్తాలే అనుకుంటా నేను. అన్నా నాకెంత కదలికొచ్చిందంటే అని పెట్టావు. అసలు ఈ అంశం, ఈ మెసేజ్ విన్న తర్వాత అస్సలు నేను అన్నట్టుగా నాకు అక్కడ లెటర్స్ రాస్తారు. నేను అనుకుంటాను, చూద్దాం, నిజంగా నిన్ను అట్లా కదిలించినట్లయితే, నిజంగా నువ్వు అంతగా స్పందించినట్లయితే ఖచ్చితంగా నువ్వు దేవునికి సమీపంలోకి వెళ్ళాలి. ఏమాత్రం వెళతావో, ఎంత ఫలిస్తావో అది కూడా చూస్తాలే నీ సంబడం అనుకుంటాను నేను. వాళ్ళేదో ప్రసంగానికి ఏదో 4 మార్కులు అయితే ఆ మార్కులు చూసుకొని మురిసిపోయేది కాదు. నీ మార్కులు కాదు నాకు, నువ్వు నన్ను పొగడాల్సిన అవసరమేం లేదు. సూపర్గా చెప్తావన్నాను అని కూడా అనొద్దు, నన్ను అవసరం లేదు. చెప్పేది నేను కాదు, నాది కాదు. చెప్తున్న శరీరం నాది కానీ పలికిస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు నిన్ను వాడుకున్నాడు, నాతో మాట్లాడాడు, ఇదిగో నేను సరిచేయబడ్డాను అని దిద్దుబాటు ఒప్పుకొని
అనుసరణ ప్రారంభం కావాలి. ఆహా, 100 మందిలో ఒక్కరైనా అలాంటి వాళ్ళు ఉంటారా అని వెతుకుతున్నా, చాలా ఆశగా కనిపెడుతున్నా. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈవేళ దేవుని ఆత్మ నా హృదయంలో పెట్టి పలకమన్న విషయాలు నేను పలుకుతున్నా. జాగ్రత్తగా మీరు గైకోనండి. బోధక గణం ఏథెన్సు సరుకులాగా, విశ్వాసగణం ఏథెన్సు సరుకులాగా, చెప్పుటయందు వీరును వినుటయందు మీరును తృప్తులై ఉండి అంత మాత్రమే ఆగిపోయేవారు గాక, ఉపదేశం చే ఆ సాన్నిహిత్యాన్ని అనుభవించి ఆస్వాదించి ఆ అనుభవపూర్వకంగా వాక్కు రిలీజ్ చేస్తే దానిలో దేవుని జీవం నింపబడి ఉంటది. అది ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుంది. ఎటుకి? దేవుని వైపుకి. సరుకు మ్యాటర్ సేకరించి రిలీజ్ చేస్తే వినేవాడికి ఒక ఎంటర్టైన్మెంట్. కష్టపడి సేకరించి సరుకు అందించావు కనుక సూపర్ బ్రో అని చెప్పిన ఒక కామెంటు నీ ముఖాన పడేసి వదిలేసి వెళ్ళిపోయే రకాలుగా తయారవుతారు. ఏది నువ్వు అంతవరకు విషయాలు అచ్చంగా సేకరించి చెప్పేదానిలో ఇట్లా తయారయ్యి అసలోని వదిలిపెట్టారు నాటి బోధకులు. నాటి బోధకులు అంటే ఎవరో తెలుసా? యేసుక్రీస్తు కాలము నాటి బోధకులు. శాస్త్రులు దేవుని వాక్యాన్ని ఎత్తి రాసేవాళ్ళు. యాజకులు మతాచారాలతో నిండిపోయిన పరిసయ్యులు, సద్దూకయ్యులు. యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. వీళ్ళందరూ యేసు ప్రభు ఉన్న టైంలో యాజకులు ఉన్నారు. వీళ్ళందరికీ వాక్యం తెలుసు. శాస్త్రులు ఏం తక్కువ, ధర్మశాస్త్రాన్ని చూసి రాసేవాళ్ళు మొత్తం తెలుసు. కానీ వాక్య దైవం వాళ్ళ మధ్య తిరుగుతుంటే గుర్తుపట్టలా. మళ్ళీ వాక్యం బోధించేవాళ్లే. ప్రతి దైవజనుడికి ఒకవేళ ఎప్పటికైనా ఈ మాట నీకు అందితే ఒక కదలిక నీ హృదయంలో రావాలని నేను ఆశిస్తాను దేవుని నామంలో. వీళ్ళంతా వాక్యం ఎరిగిన వాళ్ళే. కానీ ఆ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రవక్తలు ప్రవచన గ్రంథంలో ఏవేవి ప్రవచనాలు ప్రకటించారు అవన్నీ నెరవేర్చడానికి వచ్చిన వాక్య దైవాన్ని చాలా దారుణంగా అవమానపరిచి అసలు అతన్ని పట్టించుకోలేదు. ఆయన ఆలోచనల్ని అసలు గుర్తించలేదు. ఇప్పటి రేంజ్ని బట్టి వాళ్ళని అంచనా వేయాలంటే ప్రొఫెసర్స్, ఎవరోళ్ళు? ప్రొఫెసర్స్, థియాలజీ స్టడీ, మామూలుగా ఏంటి పట్టాలు. విచిత్రం చెప్పనా? అంత పెద్ద మొనగాళ్ళకి అందలేదు. అరణ్యంలోకి వెళ్ళాడు. యాజకుడి కొడుకు, వాళ్ళ నాన్న దైవజనుడు, వాళ్ళమ్మ దైవజనురాలు, బహు మంచి భక్తి కలిగినటువంటి భార్యాభర్తలు, నిండు ముసలితనమందు అన్నారు వరపుత్రుణ్ణి. పుట్టటమైతే వాళ్ళకి జన్మించాడు, కానీ చాలా సామాన్యమైన జీవితాన్ని అలవాటు చేసుకున్నాడు. ఒక ఏజ్ రాగానే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. దాని గురించి మన బైబిల్ స్కాలర్స్ ఏవేవో స్టోరీస్ చెప్తారు, అవన్నీ పక్కన పెడదాం. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. లోకంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళు వేసే విలువైన వస్త్రాలు ధరించలేదు. ఒక యాజకుడి గెటప్ వేసుకోలేదు, ఒక శాస్త్రి గెటప్ వేసుకోలేదు, ఓ పరిసయుని గెటప్ వేసుకోలేదు, ఓ సద్దూకయుని గెటప్ వేసుకోలేదు. ఒంటె తోలు కట్టుకున్నాడు మొలని సిగ్గు కప్పుకోవటానికి. అడవి తేనె తాగాడు. అడవిలో ఒక జాతి మిడతలు ఉన్నాయి, తినేదానికి పనికొచ్చాయి. ఆ మిడతలను తిన్నాడు. అంటే ఆటవికుడు. అతను చూస్తే టార్జన్, ఒక ఆటవికుడిలాగా. ఆహారం ఆటవికమైనదే,
ఆయన నివాసం అడవే, ఆయన వస్త్రాలు ఆటవికమైనవే, లోక సంబంధమైనవి కావు. అసలు లోకంలోని వ్యక్తులు ఉన్నదానికి పూర్తి వ్యతిరేకంగా అక్కడ ఉన్నాడు. విచిత్రం చెప్పనా, వాక్యంలో బాగా నిష్ణాతులై వాక్యాన్ని అవోపాసన బట్టి వాక్యాన్ని ఎత్తిరాయగలిగినంత జ్ఞానవంతులైన శాస్త్రులకు వాక్య దైవం వాళ్ళకు అర్థం కాలేదు, పరిసయులకు అర్థం కాలేదు, ఇందాక చెప్పిన వాళ్ళు ఎవరికి అర్థం కాలేదు, యాజకులకు అర్థం కాలేదు. వాళ్ళే పట్టుకొని సిలువకు అప్పచెప్పింది. కానీ మొత్తాన్ని పక్కన పెట్టి అడవిలోకి వెళ్ళి దేవునితో ఏకాంతముగా గడిపి దేవుని దగ్గర నుండి వాక్కు పొందుకొని దేవుని వాక్యము ప్రత్యక్షత పొంది యోర్దాను నది దగ్గరకు వచ్చి కేక వేశాడు. ఆ కేకకి ఊళ్ళో వాళ్ళు పరిగెత్తారు ఊరు బయటికి. అడవిలో ఉన్నోడు నది దగ్గరకు వచ్చి రండిరా అని కేక వేస్తే ఊళ్ళో వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. ఏం పేరు నీ పేరు అంటే, అరణ్యములో కేక వేయి ఒక నిశ్శబ్దం అన్నాడు. ఎవరు నువ్వు? అరణ్యములో కేక వేయి ఒక నిశ్శబ్దము అని చెప్పినవాడు రక్షకుణ్ణి గుర్తుపట్టాడు. మీ మధ్యలోనే ఇదిగో ఆయన ఉన్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు, ఆయన చెప్పుల వారు విప్పుడకైనను నేను యోగ్యుడను కాను, ఇదిగో ఇతడే లోక పాపములని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. బాబా, ఊర్లో ఉన్నోడికి అందలాది, అడవిలో ఉన్నోడికి అందింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విశ్వానికి నిర్మాణకుడు ఎవరైతే ఉన్నారో, విశ్వ నిర్మాత నరావతారిగా భూమి మీదకి వస్తే ఆయన శిరస్సు మీద చెయ్యి ఉంచి బాప్తీసం ఇచ్చే ధన్యత ఈ మహానుభావుడికి దక్కింది. వాక్య దైవానికి బాప్తిస్మం ఇచ్చే ధన్యత అడవిలో యెహోవా వాక్యం, దేవుని వాక్య ప్రత్యక్షత పొందిన భక్తునికి లభించింది. దైవజనుడా, దైవజనురాలా, మీకు వందనాలు. నేనేదో యోగ్యుణ్ణి గొప్పవాడిని నేను చెప్పట్లేదు, కానీ దేవుని మూలంగా దేవుడు నాకు ఏదైతే చెప్పమని ప్రేరణ ఇచ్చాడో అదే నేను నా అంతరంగంలోని దైవిక ప్రేరణను బట్టి మీతో మాట్లాడుతున్నా. నేను ఆ సాధన చేయకుండా చెప్పట్లా, ఆల్రెడీ నేను అనుభవంలో సాధన చేసుకుంటూనే మీకు నేను ప్రకటిస్తున్నా ఈ విషయం. ఒకసారి పరిశీలించండి ఎట్లా పోతుందో మీ ఆత్మీయ స్థితి, మీ అంతరంగాల్లో ఎలాంటి భావజాలం కలిగి వ్యవహరిస్తున్నారో కొంచెం జాగ్రత్త పడండి అందరికీ. లేకపోతే ప్రమాదం. వాళ్ళందరూ వాక్యోపదేశకులా కాదా? మొత్తం కలిసి ఏం చేశారు? వాక్య దైవాన్ని ఏం చేశారు? సిలువ వేసి చిత్రవద చేశారు. అసలు ఆయన ఏం చెబుతున్నాడో పట్టించుకోలేదు, ఆయన గోడేంటో పట్టించుకోలేదు, ఆయన హృదయ భారం ఏంటో, ఆయన హృదయ వాంఛేంటో, ఆయన ఏం ఆశిస్తున్నాడో గుర్తుపట్టలేదు. మొత్తుకున్నాడు వీధులలో నిలబడి, రే అది కాదురా బాబు, ఇదిరా అయ్యా, నా మాట వినండి నాయనా, ఇది కాదురా మార్గం, ఇది కాదురా మార్గం అని మొత్తుకున్నాడు. ఆయన్నేమో అవమానపరుస్తున్నారు, ఆయన ఓ పక్కన ఇబ్బంది పెడుతున్నారు, మరో పక్కనేమో వాక్య సేవ చేస్తున్నాం మేము శాస్త్రులం అంటున్నారు. ఇది ఆలోచించాల్సిన విషయం కాదంటారా? సీరియస్గా ఆలోచించాల్సిన విషయం కాదంటారా? ఖచ్చితంగా ఇది ఆలోచనాంశమే. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, ఆచరించువారు, అనుసరించువారు అన్నాడు. విశ్వాసగణం బాగా వినటానికి అలవాటు పడిపోయి రకరకాల వెరైటీలు, రకరకాలుగా వాక్యాన్ని ఫాస్ట్ ఫుడ్ లాగా తినేస్తున్నావు. సంతోషం. ఎంతవరకు పరివర్తన కలిగింది తమ్ముడా? ఎంతవరకు పరివర్తన కలిగింది చెల్లెమ్మ? ఎంతవరకు మార్పు చెందావు తల్లి? ఎంతవరకు అబ్రహాం అనుభవంలోకి వచ్చావన్నా? ఎంతవరకు దేవునితో నడిచే అనుభవంలో డెవలప్ అయ్యావన్నా? ఎంతవరకు దేవునితో నడిచే అనుభవంలో
ఎలిజబెత్తులాగా అభివృద్ధి చెందావు అక్క. ఎంతవరకు దేవుని కొరకు ప్రతిష్ఠితవై దేవుని కొరకు అవసరమైతే నింద మోయటానికి చావటానికి ఇష్టపడ్డ మేరీ మరి అలాగా ఎంతవరకు అభివృద్ధి చెందావు అక్క? వెరైటీలు వింటున్నావు, మంచిది, విను, తప్పులేదు. కానీ వినటానికి అలవాటు పడిపోయి విన్నదాన్ని ఆ కాసేపు గుర్తులో పెట్టుకొని తర్వాత దాన్ని వదిలేసి, కాదు అలా కాదు. ఈరోజు ఒక విషయం విన్నావు నువ్వు, ఆ విన్న విషయాన్ని ముందు ఆచరణలో పెట్టడానికి ఖచ్చితంగా నువ్వు ముందు ప్రయత్నం చేయాలి. ఒక విషయం దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడినప్పుడు ఆ విషయంలో సరి చేసుకోకుండా మరొక సంగతి దేవుని దగ్గర నుండి నీకు వచ్చిద్దని నువ్వు అనుకుంటే నీ భ్రమ. మళ్ళీ చెప్తున్నా క్లియర్గా, ఒక విషయాన్ని నీకు ఎత్తి చూపి ఆ విషయంలో నువ్వు బ్యాలెన్స్ కావాలి అని దేవుడు నీకు సూచిస్తున్నప్పుడు ఆ విషయంలో నువ్వు సరి చేసుకోకుండా మళ్ళీ ఇంకో కొన్ని సంగతులు దేవుని విషయాలు అందుకోవాలంటే నీ వల్ల కాదు. ఏదైతే నీకు బయలుపరిచాడో, ముందు ఎక్కడ నిన్ను బ్యాలెన్స్ కమ్మన్నాడో ఆ విషయాలే పదే నీ దృష్టికి తీసుకొస్తాడు. అవి గైకొన్న తర్వాత మరో సంగతి మాట్లాడతాడు. అర్థం కాలేదా? పిల్లవాడిని పిలిచావు, ఒక పని చెప్పావు, చేసిన తర్వాత ఇంకో పని చెప్తావా? చేయకపోయినా కూడా నువ్వు చెప్పాలనుకున్న పనులన్నీ చెప్తావా? మైండ్ బాగుంది కదా మనకి, మనమే చెప్పమే. విజయ్ కాసిన మంచినీళ్ళు అయ్యా అన్నాను, ఈవాకు నిజంగా నేను ఉన్నాయిగా ఇక్కడ. ఎవరా మంచినీళ్ళే ఇవ్వనోడికి మరో పని చెబుతానా? విజయ్ కాసిన మంచినీళ్ళు అన్నప్పుడు ఇచ్చాడు అనుకో, పర్వాలేదు వింటున్నాడు అని ఇంకో మాట చెప్తా. కాబట్టి ఒక వాక్కు నీకు రిలీజ్ అయ్యి స్పష్టంగా దేవుడు ఒక విషయంలో నీకు ఒక సందేశం మాట్లాడినప్పుడు దాన్ని గైకొని వెంటనే ఆచరించి దిద్దుబాటు జరగాల్సినవైతే దిద్దుబాటు వెంటనే పొందాలి. దేవా, ఇప్పుడే ఇదిగో ఈ రోజు నుంచే నేను మొదలు పెడుతున్నా, ఈ రోజు నుంచే నేను పరివర్తన ప్రారంభిస్తున్నా, నేను ఆచరణలో పెడతా తండ్రి అని ముందు నువ్వు విన్న వాక్కును గైకొని ముందు దాన్ని నెరవేర్చడానికి దృష్టి పెట్టాలి. కానీ ఎట్లా తయారయ్యారు, పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ఈ విషయం విన్నారు కదా, ఇందులోంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు చూసావా, చూసావా, కానీ నేను వినను, మాట్లాడుతుంటాడు, నేను మారనులే. అయిపోయిందా? సాయంత్రం ఇంకోటి వచ్చింది, అది పెట్టు. చూసావా, మళ్ళీ మాట్లాడుతున్నాడు దేవుడు నాతో, నేను మారనులే. తెల్లవారిందా, ఇంకోటి వచ్చింది, పెట్టు, మళ్ళీ పెట్టు. అబ్బా, వాగ్దానం, దేవుడు ఎంత మంచి మాటలు నాతో మాట్లాడాడో, నేను మాత్రం మారనులే. ఇంకోటి పెట్టు, విను, అన్ని విను, రకరకాలు విను, ఆనందపడు. నేను బాగా వినే వ్యక్తిని, భక్తి కలిగిన వాడిని, భక్తి కలిగిన దాన్ని నేను బాగా వింటా. నేను ఎంత బాగా వింటానో. గొప్ప నువ్వు, గొప్ప. మరేది గొప్ప? సౌలు అనేక పర్యాయాలు విన్నాడు, కానీ దిద్దుబాటు చేసుకోవాలా, మారు మనసు పొందలా. దావీదు ఒక్కటే తేడా పడ్డాడు, ఒక్కసారి విన్నాడు, దిద్దుబాటు చేసుకున్నాడు, అయిపోయింది. ఇక దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని ప్రసిద్ధిగాంచాడు. ఆయన కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు లోకరక్షకుడు యేసయ్య. దావీదు కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడండి విశ్వ నిర్మాణకుడు. ఆయన ఎక్కడ, దావీదు ఎక్కడ? ఏంటి తేడా ఏంటి? ఒకడేం విన్నాడు, బాగా విన్నాడు చాలాసార్లు, పాపం సమూయేలు మొత్తుకొని చెప్తే విన్నాడు, కానీ మార్పు చెందలా. ఒకడు నాతాను చేత ఒక్క మారే గద్దింపు పొందాడు, ఇంకంతే, అంతటితో ఆగిపోయాడు. నా ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోండి. ముందు ఒక విషయం దేవుడు నీతో మాట్లాడినప్పుడు అందులో నువ్వు దిద్దుబాటు పొందకుండా, సరి చేసుకోకుండా, దాని విషయంలో క్రియ ప్రారంభించకుండా ఇంకో దాన్ని ఎట్లా వినబుద్ధి అవుతుంది నీకు? నేను చెప్పే అయినా సరే,
నా ప్రసంగాలు కూడా వినొద్దు నువ్వు. దిద్దుబాటు చేసుకోకుండా, మార్పు చెందకుండా, ఒక విషయంలో నీకు ఒక ప్రత్యక్షత దేవుడిచ్చి ఈ విషయంలో నువ్వు తేడాగును సరి చేసుకో అని నీతో దేవుడు మాట్లాడిన తర్వాత నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేసుకోకుండా ఇంకో దాన్ని చూడటానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు దిద్దుబాటు ఏం చెప్పలేదా? అట్లయితే నేర్చుకో, చూసుకో, ఇబ్బంది లేదు, నాదే కదా ఎవరిదైనా. కానీ స్పష్టంగా ఒక దిద్దుబాటు దేవుడు నీకు సూచిస్తున్నప్పుడు ముందు దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయి. దేవుని వాక్యం విన్న ప్రతి సందర్భంలోనూ, దేవుడు నాతో మాట్లాడిన ప్రతి విషయంలోనూ అలాగూ చేయడానికి నేను బోధించబడ్డాను. ఒక విషయం నేను చూస్తున్నాను, లేదా వింటున్నాను, లేదా చదువుతున్నాను, అందులోంచి దేవుడు నన్ను టార్గెట్ చేశాడు. టార్గెట్ చేసినప్పుడు ఏం చేస్తాను? పుస్తకం పక్కన పెట్టేసి కన్నీరు గార్చి ప్రార్థన చేసుకొని ఇక లేచి ఆయనకు సమీపంలోకి వెళ్ళి, ఈ విషయంలో నాకు దిద్దుబాటు చెప్పావుగా తండ్రి, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నా, నన్ను దిద్దు నాయనని ప్రార్థన చేసుకొని ఇక ఆ విషయంలో దేవుని ముందు పరివర్తన పొంది అడుగులు వేయటం ప్రారంభించటం.